హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెమ్మింగ్ అంటే చేతికుట్లు, బ్లౌజ్కి చేతికుట్లు వేయడం చూద్దాం. ముందుగా దారం తీసుకొని ఒక ఒక లైన్ ఎక్కించాలండి. థ్రెడ్ సింగిల్ లైన్ ఎక్కించాలి. ఎక్కించి కింద నాటు వేయాలి. నాటు వేసి నాటు అంటే 3 అండి. 3 వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజు ఇలా కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేయడానికి ఇలా ఉంటుంది చూసుకోండి. రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా హెమ్మింగ్ చేయడానికి ఉంటుంది కదా. అది ఇలా మడత పెట్టుకొని ఇలా ఒక 2 వేలతో ఈ చివర పట్టుకొని 2 వేలతో ఆ చివరన పట్టుకొని ఒక వేలు కింద మనం ఎక్కడైతే నీడిలు నాటు వేస్తామో 3 నీడిలు బ్లౌజ్కి కుట్టు వేయడానికి ట్రై చేస్తాం. అక్కడ ఒక మనకి వేలు ఏదైతే ఉందో కింద వేలు మనం నీడిల్ కుట్టు వేసే దగ్గరికి జరుపుకుంటూ వెళ్ళాలండి. ఇలా హెమ్మింగ్ చూడండి. అసలు చాలా నీట్గా బయటికి చాలా చిన్నగా కనిపించేటట్టు వేయాలి. చూడండి ఇక్కడ నీడిల్ ఎంత చిన్నగా ఉందో అంత చిన్నగా వేసుకోవాలి. అప్పుడు హెమ్మింగ్ బాగా నీట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఓకేనండి. ఇలా మనం ఈ చివర ఆ చివర పట్టుకుని మధ్యలో కింద వేలు జరుపుకుంటూ ఇలా కుట్టుకోవాలండి. ఇలా మొత్తం బ్లౌజ్ నెక్ హ్యాండ్స్ అన్నీ మొత్తం హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇదే విధంగా నడుము దగ్గర హ్యాండ్స్లు మడతలు వేసుకొని ఇలా మొత్తం బ్లౌజ్ అంతా హెమ్మింగ్ చేసుకొని చివర మొత్తం అంతా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ ఇలా నీడిల్కి థ్రెడ్ తిప్పి నాటు వేసుకోవాలండి. అంటే 3 వేసుకోవాలి. ఇలా 3 వేసుకోవాలి. థ్రెడ్ తిప్పి 3 వేసుకుంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డబుల్ థ్రెడ్ తీసుకోవాలండి 2 ఫోల్డింగ్లో. ఫస్ట్ హెమ్మింగ్కి సింగిల్ థ్రెడ్ తీసుకున్నాం కదా. ఇది తాళ్ళు హుక్స్లో వేసుకోవడానికి ఇలా డబుల్ థ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని 3 వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత ఇలా హుక్స్లు తాళ్ళు హుక్స్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా తాడు, అది వేసుకోవడానికి ఇలా కింద నుంచి నీడిల్ తీసుకోవాలి. పైకి తీసుకొని మళ్ళీ కింద నుంచి చూడండి. మనం పైన థ్రెడ్ ఉంది కదా, ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ దగ్గరికి నుంచి మనం నీడిల్ పైకి లాగాలి. లాగి మళ్ళీ కింద ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ థ్రెడ్ లోపల నుంచి ఇలా నీడిల్తో ఇలా అంటూ నీడిల్కి ఇలా థ్రెడ్ చుట్టుకుంటూ మొత్తం ఆ థ్రెడ్ మొత్తం ఫిల్అప్ చేయాలండి. ఇలాగా మొత్తం అంతా అయిపోయే వరకు కూడా మనం ఇలానే చేస్తూ ఉండాలి. ఆ థ్రెడ్ మనం ఏదైతే ఒక తాడుగా తీసుకున్నామో ఆ తాడుని ఇలా మొత్తం గట్టిగా లాగుతూ ఫిల్అప్ చేయాలి. లూజు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి థ్రెడ్. అప్పుడు బాగుంటుంది. ఇలా లాస్ట్లో కూడా ఇలా గట్టిగా లాగు పెట్టుకొని నీడిల్ కిందికి తీసుకొని కింద నాటు వేసుకోవాలి. 3 వేసుకోవాలండి. ఇలా బ్లౌజ్కి ఇలా ఒకసారి నీడిల్ ఇచ్చి తర్వాత నీడిల్కి థ్రెడ్ చుట్టి ఇలా నాటు వేసుకోవాలండి. ఇంకోండి చూడండి, కలర్ సేమ్ అవడం వలన ఇలా కనిపించట్లేదండి. ఓకేనా, సరిగ్గాను. ఓకేనండి. ఇంకోండి ఇప్పుడు హుక్స్ వేయడం చూద్దాం. అక్కడ కలర్ సేమ్ అవడం కనిపించలేదనండి. ఇక్కడ వేరే థ్రెడ్తో వేస్తున్నాను, కానీ వేరే థ్రెడ్తో వేయకూడదు. మన హెమ్మింగ్ అయితే బ్లౌజ్కి అయితే సేమ్ థ్రెడ్ వేసుకోవాలి. చూడండి ఇలా హుక్స్ పెట్టుకొని 3 థ్రెడ్ తీసుకొని ఇలా హుక్స్కి పెట్టి హుక్స్కి నీడిల్ థ్రెడ్కి బ్లౌజ్కి హుక్స్కి మధ్యలో ఇలా గుచ్చి ఇలా నీడిల్కి చుట్టూ మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలానే నీడిల్కి థ్రెడ్ చుడుతూ ముందు ఇలా హుక్స్కి నీడిల్ గుచ్చాలి. బ్లౌజ్కి మధ్యలో గుచ్చిన తర్వాత ఇలా చుట్టాలి మొత్తం. చూడండి ఇలా గుచ్చిన తర్వాత ఇలా చుడుతూ మొత్తం అంతా ఫిల్అప్ చేయాలి మొత్తం కింద. అలానే ఇక్కడి నుంచి పైన కూడా కింద పైన చూడండి ఇలా హుక్స్ పైన ఉంటుంది. ఆ పైన కూడా ఇలా నీడిల్కి
చుట్టుకుంటూ అలా ఎక్కువ సార్లు చుట్టుకుంటూ హుక్స్ గట్టిగా ఉండేటట్టు చుట్టాలండి. చుట్టుకొని మొత్తం అలా చుడుతూ గట్టిగా ఉండేటట్టు మొత్తం ఊడిపోకుండా చూసుకోవాలి. అంత గట్టిగా చుట్టాలి. ఓకేనా? లాగు పట్టుకుంటే మనకి టైట్గా వస్తుంది. లాగు పట్టి వేస్తే కుట్లు టైట్గా వస్తుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ కిందకి నీడిల్ తీసుకుని ఇప్పుడు మనం నాటు వేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇదిగోండి, హుక్స్ తాడు వేయడం చూపించాను. హెమ్మింగ్ మొత్తం ఇలానే మొత్తం అన్ని హుక్స్లు వేసుకోవాలి. ఓకేనండి? మొత్తం బ్లౌజ్ మొత్తానికి హుక్స్లు తాడులు ఇలానే సేమ్ అన్నీ వేసుకోవాలండి.